హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపుడి. ఈ రోజు అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన 10 రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసి ఇంకెప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే ఫస్ట్ ఒక గ్లాస్ అయితే తీసుకోండి. ఆ గ్లాస్ లో మన ఇంట్లో పసుపు ఉంటుంది కదా, మనం మార్కెట్ నుంచి తెచ్చినది, ఆ పసుపుని అయితే వెయ్యండి. ఇది పసుపు ఒరిజినల్ కల్తీ అనేది ఇలా అయితే టెస్ట్ చేయొచ్చు అనమాట. మనము ఒరిజినల్ పసుపు తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుంది, కల్తీ అయితే ఎలా ఉంటుంది అనేది ఈ రోజు అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ వేసేసి నీళ్లు వేయండి. చూడండి ఎంత పచ్చగా ఉందో, కలర్ అయితే చాలా పచ్చగా ఎంత బాగుందో కదా. ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా సర్ఫ్ అయితే వేస్తున్నాను. ఏదైనా పర్లేదు, సర్ఫ్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసేసేయండి. ఇది కలర్ చూడండి, వేసిన వెంటనే ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట. అంటే ఇలా అవ్వడం వల్ల ఇది కల్తీ పసుపు అని మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట. నార్మల్ పసుపు, మంచి పసుపు అయితే ఇలా కాదు. ఈ విధంగా టెస్ట్ చేసి మనం కల్తీదే ఒరిజినల్ అనేది తెలుసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. సెకండ్ టిప్ చూడండి, మనమైతే ఇలాంటి పౌచ్లు అయితే వాడుతూ ఉంటాం కదా మార్కెట్కి వెళ్ళినప్పుడు, లేదంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటివి తీసుకొని వెళ్తూ ఉంటాము. ఇవి ఒక్కొక్కసారి జిప్ అనేది అతుక్కొని పోయినట్టుగా, ఒక్కొక్కసారి రాదనమాట, పట్టేసినట్టుగా ఉంటుంది, ఫ్రీగా మూవ్ అవ్వదు. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి, మనకి చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. చూడండి, ఫస్ట్ అయితే మనం జిప్పులను అయితే ఓపెన్ చేయండి. తర్వాత మన ఇంట్లో వ్యాజ్లిన్ ఉంటుంది కదా, కొద్దిగా వ్యాజ్లిన్ అయితే తీసేసుకొని ఇలా మనం జిప్పులు ఇలా లాగే చోట ఇలా కొద్దిగా అప్లై చేయాలన్నమాట. ఇలా అప్లై చేయడం వల్ల మనకి ఆ జిప్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది. మనకి ఎక్కడ పట్టుకోకుండా, ఒక్కొక్కసారి గట్టిగా లాగామంటే పోతుంది అనమాట, జిప్ అనేది ఊడిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఇలా మనం కొద్దిగా వ్యాజ్లిన్ అప్లై చేసామంటే సరిపోతుంది. ఇంకా ఇది పౌచ్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. మనకి పౌచ్ అనే కాదు, హ్యాండ్ బ్యాగ్స్ అయినా, ఏదైనా లగేజ్ బ్యాగ్స్ అయినా ఈ టిప్ నే ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, థర్డ్ టిప్ ఏంటంటే చూడండి, మనము ఒక్కోసారి పొరపాటున తెలియకుండా ఇక్కడ ఇలా చినిగిపోయిన డబ్బులు అయితే తీసుకుంటూ ఉంటాము. మనం బస్సులో ఎక్కినప్పుడు కానీ, ఏదైనా షాప్ లో షాపింగ్ చేసినప్పుడు ఇలా వస్తూ ఉంటాయి కదా. మనము అలా వచ్చినప్పుడు మనం దాన్ని ఇవి చినిగిపోయింది ఇంకెవరు తీసుకోరనే టెన్షన్ లేకుండా ఇలా అయితే చెయ్యండి. ఇంకా మనకి అసలు చినిగిపోయిందా, మనం దీన్ని అతికించినామా అనేది కూడా తెలియదు అనమాట. అది ఎలా అంటే ఫస్ట్ అయితే క్యాండిల్ వెలిగించేసేయండి. ఆ క్యాండిల్ ఇలా మనము ఇలా అన్నామంటే మైనం అనేది కిందికి కారుతుంది కదా, దాంతో ఇలా మనం పడిన వెంటనే ఇలా అతికిచ్చేసినాం అనుకోండి, అసలు అది మనం అతికిచ్చినట్టు కూడా తెలియదు. నార్మల్ గా ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. మనకి 10 రూపీస్ 20 రూపీస్ అయితే పర్లేదు, కానీ 100లు మనకి 50 500లు అలాంటప్పుడు మనము వేస్ట్ కాకుండా ఇలా అయితే చేయండి. 10 రూపీస్ అయినా ఏదైనా సరే చూడండి ఎంత బాగా అసలు అతికిచ్చినట్టు కూడా లేకుండా అతుక్కొని పోయింది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే స్టవ్ అయితే వెలిగించేసేయండి. స్టవ్ పైన పెన్నెం పెట్టేసేయండి. పెన్నెం పెట్టేసి పెన్నెం హీట్ ఎక్కాలన్నమాట. పెన్నెం హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపును అయితే వేయండి. పసుపును వేసి ఈ పసుపు వేడెక్కి పొగ అనేది వస్తూ ఉండాలన్నమాట. ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే, చాలా మందికి మైగ్రేన్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు, రకరకాల టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉండాలి, మనకి ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా తగ్గడం లేదు అన్నప్పుడు ఇలా పెన్నెం పైన పసుపును వేడి చేసి ఈ వాసన పీల్చుతూ ఉన్నామనుకోండి, మనకి చాలా తొందరగా రిలీఫ్ అయితే ఉంటుందన్నమాట. చాలా బాగా తగ్గిపోతుంది. మనం ఎటువంటి మందులు వాడకుండా అప్పటికప్పుడైతే చాలా బాగా రిలీఫ్ అయితే ఇస్తుంది అనమాట. అలాగే మన కిచెన్ లో బ్యాడ్ స్మెల్ ఉన్న ఫిష్ అలాంటివి చేసినప్పుడు బ్యాడ్ స్మెల్ ఉంటూ ఉంటుంది కదా, అలా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా ఈ స్మెల్ మనం పసుపుని ఇలా వేడి చేయడం వల్ల ఆ స్మెల్ అంతా పట్టుకొని బ్యాడ్ స్మెల్ అనేది కిచెన్ లో పూర్తిగా పోతుంది. అలాగే జలుబు చేసినప్పుడు, జలుబు దగ్గు ఫుల్గా ఉన్నప్పుడు కూడా ఇలా మనం పసుపును వేడి చేసి వాసన పీల్చడం వల్ల దగ్గు కూడా తగ్గిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అంటే ఏంటంటే చూడండి, మనమైతే నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటాం కదా, నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు ధరలు ఒక్కోసారి విపరీతంగా ఉంటాయి. ఇదైతే నిమ్మకాయ పెద్దదన్నమాట. మనము దీన్ని కొద్దిగా కట్ చేసుకొని వాడుకున్నాం అనుకోండి, మిగతాదంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అలా అని మనము ఇంకా కొద్దిగానే అవసరం ఉన్నప్పుడు అది పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా మనకి ఎంత రసం కావాలనో అంత అయితే తీసేసుకోండి.
తర్వాత దీనికి ఒక టూత్ పిక్ ఉంటుంది కదా, టూత్ పిక్ నైతే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా టూత్ పిక్ నైతే గుచ్చండి. గుచ్చేసి ఇంకా మిగతా ఉప్పు కూడా ఇలా మళ్ళీ మనం సీల్ చేసినట్టుగా ప్యాక్ చేసినట్టుగా ఇలా గుచ్చేసేయండి. చూడండి అస్సలు ఊడిపోదన్నమాట. మనకి ఇది వేస్ట్ కాకుండా, కుళ్ళిపోకుండా, పాడవకుండా ఉంటుంది. అలాగే మనకి మళ్ళీ కావాలన్నప్పుడు వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. మళ్ళీ మనం దీన్ని వారం రోజుల వరకు కూడా వాడుకోవచ్చు. ఫ్రెష్ గా ఉంటుంది, అస్సలు పాడవదు. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనం ఎక్కడికైనా ఒక్కోసారి మందులు ఎక్కువగా ఉన్నప్పుడు బాగా ఉడక అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చలికాలం అయిపోతేనే సమ్మర్ స్టార్ట్ అవుతుంది. మనము కొద్దిసేపు కూడా ఫ్యాన్ లేకపోతే అస్సలు ఉండలేము. ఎక్కడైనా జర్నీలో కానీ ఎక్కడైనా కూర్చున్నప్పుడు కానీ మనకు చెమట పెడుతూ ఉండింది అనుకోండి, ఇలా అయితే చేయండి. మనం ఒక్క పేపర్ ఉంటే దాన్ని అస్సలు ఊపుకోవడానికి రాదు కదా, అలా కాకుండా ఒక్క పేపర్ ఉన్నా కూడా ఇలా ఇటు అటు అటు ఇటు ఇలా అయితే మడవండి. ఇలా మడిచామనుకోండి మనకు విసనకర్ర తయారైపోతుంది అనమాట. ఇదైతే నాకు చిన్నప్పటి నుంచి నేను ఇది ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఈరోజు గుర్తుకొచ్చి మీకు కూడా షేర్ చేద్దామనేసి షేర్ చేస్తున్నాను. ఇలా మర్చామనుకోండి మనకి విసనకర్ర మాదిరి పనిచేస్తుంది అనమాట. మనకి ఎప్పుడైనా ఉడక అనిపించినప్పుడు, ఎక్కువ మందిలో ఉన్నప్పుడు మనకి ఉడకగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా పేపర్తో ఇలా అనుకొని కనుక మనం ఊపుకున్నాం అనుకోండి అసలు ఫ్యాన్ గాలి కంటే చాలా బాగా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, గాలి కూడా ఫ్రెష్ గా అనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మనమైతే తయారు చేసుకొని అప్పటికప్పుడు కావాలన్నప్పుడు ఇలా అయితే ఊపుకోవచ్చు అనమాట. చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా ఉడకకు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, చిన్న పిల్లలు కూడా వాళ్ళకు కూడా ఇలా ఊపడానికి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే నా చిన్నప్పటి మధుర జ్ఞాపకం అనమాట, మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే సోప్ వాడుకున్న తర్వాత సోప్ బాక్స్ అయితే పక్కన పడేస్తూ ఉంటాం కదా, కానీ అస్సలు పడేయదండి. ఇలాంటి బాక్స్ల వల్ల కూడా చాలా ఉపయోగము. ఆ ఉపయోగం ఏంటి అంటే, ఫస్ట్ అయితే ఈ బాక్స్ లో మనం సోప్ వాడుకున్న తర్వాత ఆ సోప్ బాక్స్ అయితే తీసుకోండి. తర్వాత దీంట్లో మనము ఇంట్లో ఇలాంటివి నాప్థలిన్ బాల్స్ అయితే ఉంటాయి కదా, ఒక నాప్థలిన్ బాల్ అయితే వేయండి. వేసేసిన తర్వాత మళ్ళీ మామూలుగా మూత పెట్టేసేయండి. తర్వాత దీనికి ఒక సేఫ్టీ పిన్ తీసుకొని ఇలా హోల్స్ అయితే పెట్టేసేయండి. అక్కడక్కడ హోల్స్ పెట్టేసేసేయండి. హోల్స్ పెట్టేసిన తర్వాత మనము అటు ఇటు రెండు సైడ్ల హోల్స్ పెట్టేసి మనం దీన్ని బట్టల దగ్గర కానీ, కబోర్డ్లో కానీ, లేదంటే మనకి ఎక్కడైతే బెడ్షీట్లు కానీ అలా పెట్టుకుంటామో ఆ ప్లేస్ లో కనుక దీన్ని పెట్టేసామనుకోండి మనకి ఎన్ని రోజులున్నా కూడా బెడ్షీట్లు అనేది బ్యాడ్ స్మెల్ కానీ, ముక్కిన వాసన కానీ రావు. అలాగే మన చిన్న చిన్న హోల్స్ చేయడం వల్ల స్మెల్ అనేది మైల్డ్ గా వస్తుంది, ఫ్రెష్ గా ఉంటుంది. మనం బీరువా ఓపెన్ చేయగానే, కబోర్డ్ ఓపెన్ చేయగానే కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఆనియన్స్ తెచ్చుకుంటాం కదా, ఆనియన్స్ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలా జాలి ఉండే గిన్నెలో అంటే డబ్బాలో కానీ గిన్నెల్లో కానీ పోసి పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఎన్ని రోజులున్నా కూడా ఆనియన్స్ అనేది పాడుకోవు. అలాగే మన కిచెన్ లో ఇంత పెద్ద డబ్బాను పెట్టుకోలేం కాబట్టి కిచెన్ లో ఇలా చిన్న బుట్టలో పెట్టుకోవాలి అన్నప్పుడు ఇలా మనం ఏ దాంట్లో అయితే ఆనియన్స్ పెట్టుకుంటామో ఆ డబ్బాలో కింద న్యూస్ పేపర్ అయితే వేయండి. తర్వాత మనకి ఎన్ని ఆనియన్స్ కావాలన్నా అన్ని ఆనియన్స్ అయితే వేసేసేయండి. ఖచ్చితంగా మనం ఆనియన్స్ స్టోర్ చేసేదానికి హోల్స్ అయితే ఉండాలన్నమాట. తర్వాత అన్ని ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇలా ఒక పేపర్ని, ఇలా న్యూస్ పేపర్ని ఇలా చుట్టేసి మనం ఆనియన్స్ లో పెట్టేసి మనము పెట్టుకున్నాం అనుకోండి, ఆనియన్స్ అనేది ఎన్ని రోజులున్నా కుళ్ళిపోవు, పాడవవు. ఒకవేళ కుళ్ళిపోయినా ఒకదానికొకటి తగిలికొని మిగతావి కుళ్ళిపోకుండా ఉంటాయి ఇలా పేపర్లో పెట్టడం వల్ల. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే వెల్లుల్లిపాయలు అయితే తెచ్చుకున్నాం కదా, వెల్లుల్లిపాయలు తెచ్చుకున్నప్పుడు మనం ఫంక్షన్లకు కానీ, లేదు అని అంటే పండుగలకు కానీ, ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ, మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి అన్నా, మనం మసాలా మిక్సీ పెట్టుకోవాలంటే, వెల్లుల్లిపాయలను ఒలవాలంటే చాలా టైం పడుతుంది. అంత టైం లేదు అనుకున్నప్పుడు, అలాగే మనకి ఒక్కరం చేయాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది ఎక్కువ వెల్లుల్లిపాయలు ఒలవడానికి. అలాగే దాని రసం గోర్లు లేకపోయి గోర్లు కూడా నొప్పి పడుతూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఈ విధంగా అయితే మనము అల్లం ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలైనా ఈజీగా ఒలవచ్చు అనమాట. ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసేయండి. దాంట్లో ఇలా పాయలుగా చేసిన వెల్లుల్లిపాయలను అయితే వేయండి. వేసేసి జస్ట్ అవి వేడెక్కాలంతే, లోపల ఉడకాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీరు కామెంట్ చేశారు అవి వేడెక్కి ఉడికిపోవడం వల్ల టేస్ట్ మారుతుందని. అస్సలు మారదండి. మనము వేడి చేసాము అంతే. వేడైన తర్వాత వెంటనే ఇలా ఒక బాక్స్ లో స్టీల్ డబ్బాలు అంటే మూత ఉండే డబ్బాలు వేసేసి ఇలా వెంటనే ఇలా బాగా అనాలన్నమాట. ఇలా అటు ఇటు అనడం వల్ల అవి పైన కింద తగులుకొని పొట్టు అనేది లూజ్ అయిపోతుంది. ఎందుకంటే మనం వేడి చేసాం కదా, పొట్టు అనేది పూర్తిగా లూజ్ అయిపోయి మనకి
అప్పటికే సగం ముక్కలు బాగా మూడిపోయి ఉంటుంది అనమాట పొట్టు. ఇంకా ఇలా తీసేసామంటే పూర్తిగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా కనుక మనము వెల్లుల్లిపాయలు ఒలిసినాం అనుకోండి, ఎన్ని కేజీలైనా ఎవరితో పని లేకుండా మనం ఒక్కరమే ఈజీగా అయితే ఒలవచ్చు అనమాట. చూడండి, పొట్టు అంతా లూజ్ అయిపోయింది కాబట్టి దీన్ని ఇలా అన్నామంటే వచ్చేసింది. ఒకవేళ లేదంటే చాట్లో వేసుకొని ఒక్కసారి చేతితో నలిపినట్టుగా అన్నామంటే పూర్తిగా పోతుంది అనమాట. ఎవరితో పని లేకుండా ఎన్ని కేజీలైనా ఒలిసేయచ్చు. నచ్చింది ఆ టిప్? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్ చూడండి. ఇప్పుడైతే ఇంకా చలికాలం కాబట్టి ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో సాయంత్రం అవగానే తలుపు తీసామంటే విపరీతమైన దోమలు వచ్చేస్తాయి. ఆ దోమల కోసమని మనం రకరకాల జిట్టిక ఆయిల్స్, అలాగే గుడ్ నైట్, ఆల్ అవుట్ అవి వాడుతూ ఉంటాం కదా. అలాంటి వాడడం వల్ల చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు, అలాగే పెద్దవాళ్ళు కానీ ఆస్తమా పేషెంట్లు ఉన్నా కూడా అది పడదనమాట. అలాంటి వాళ్ళకి ఇలా అయితే చేయండి. ఇంట్లో ఒక్క దోమ ఉండదు, న్యాచురల్ గా మనం దోమలను అయితే పోగొట్టేసేయచ్చు అనమాట. ఆనియన్స్ ను పైన కింద కట్ చేయండి. తర్వాత దానిపైన కొద్దిగా పేస్ట్ ని ఈ విధంగా అప్లై చేయండి. మనం ఏ పేస్ట్ వాడితే ఆ పేస్ట్ కొద్దిగా అప్లై చేసేసి తర్వాత దీంట్లో లవంగాలు ఉంటాయి కదా, లవంగాలను అయితే ఇలా గుచ్చండి. లవంగాలను ఎప్పుడైనా సరే మొగ్గ ఉండేటట్టుగా చూసుకోండి. అవి ఉండడం వల్ల మనకి దోమలు అనేది ఆ స్మెల్ కి బాగా పోతాయి అన్నమాట. ఇలా గుచ్చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా తర్వాత ఇది మనము వెలిగించడానికి 2 కర్పూరం బిళ్ళలు అయితే వేయండి. ఇలా వేసేసి ఇప్పుడైతే ఈ కర్పూరం బిళ్ళలను అయితే వెలిగించేసామనుకోండి. ఇప్పుడైతే బాగా ఆ లవంగాలు, తర్వాత కర్పూరము, ఆనియను, అలాగే పేస్ట్ ఇవన్నీ కలిపి మంచి స్మెల్ వస్తుంది. ఈ స్మెల్ దోమలకి అస్సలు పడదనమాట. ఇలా వెలిగించేసి మనం ఇల్లంతా తిప్పామనుకోండి, ఈ దీంట్లో నుంచి వచ్చే పొగ, అలాగే ఈ స్మెల్ వల్ల ఒక్క దోమ కూడా ఇంట్లో అనేది ఉండదన్నమాట. అసలు చూద్దామన్నా కూడా కనిపించదు. ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారనమాట. అసలు దోమలు అనేది లేకుండా పోతాయి. మనం ఎటువంటివి వాడకుండా న్యాచురల్ గా ఇంట్లోనే దోమలను అయితే తరిమేసేయచ్చు అనమాట. ఈ పొగని ఇల్లంతా తిప్పేసామంటే సరిపోతుంది, ఇంకా ఒక్క దోమ ఉండదు. అలాగే ఇల్లు మొత్తం మంచి వాసనతో ఉంటుంది, ఎందుకంటే కర్పూరము, లవంగాలు వెలిగించాం కాబట్టి. సో ఇవండి ఈరోజు 10 రకాల టిప్స్ అన్ని ఎలా ఉన్నాయండి? నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా టిప్స్ తెలిసింటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నేను మరుసటి రోజు వీడియోని అయితే షేర్ చేస్తాను. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ అండి.